సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మన పీపుల్ ఛాంప్ ద రాక్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కి ఎక్నాలెడ్జ్ చేసినారు. ఎస్ గైస్, ద రాక్ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ బాస్ అంతేకాదు, ఈ ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయినారు మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. సో బాస్ ఈరోజు వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఇక మనం డైరెక్ట్ గా మన అప్డేట్స్ లోకి వచ్చేద్దాం. సో చూడండి, ఫస్ట్ అయితే మనము మన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే చూడండి, రీసెంట్ అయిన రా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేకుండే, బట్ రీసెంట్లీ రాలో మన సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ సెగ్మెంట్ నిజంగా చాలా సాలిడ్ సెగ్మెంట్ ఉండే. అండ్ మన సెత్ రాలిన్స్ క్లియర్ చెప్పేస్తారు కోడీ రోడ్స్ కి, అంటే నా కోసం, నీ కోసం, నీ డాడ్ కోసం అండ్ అందరు ఫ్యాన్స్ కోసం నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేయాలి, నేను ఉంటాను నీకు హ్యాజ్ అ షీల్డ్ అని చెప్పినారు మన సెత్ రాలిన్స్. చాలా మంచి సెగ్మెంట్ ఉండే కదా. సో ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.747 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గైస్, ఓన్లీ 1.747 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది రీసెంట్ అయిన రాకి. అండ్ లాస్ట్ వీక్ అయిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అయిన రాకి 1.890 మిలియన్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం తక్కువ వచ్చింది, ఎందుకంటే ఓన్లీ 1.747 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఓకే, అండ్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఈ మధ్య చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే మన షార్ట్జీ. ఎస్ గైస్, మన షార్ట్జీకి రీసెంట్లీ ఏమైందంటే ఎన్ఎక్స్టీ ప్రీ టేపింగ్, అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాపోయి ఎన్ఎక్స్టీ గారు ముందే టేప్ చేసినారు. సో ప్రీ టేపింగ్ ఎపిసోడ్లో ఏమైందంటే మన షార్ట్జీ చాలా సీరియస్గా ఇంజర్డ్ అయిపోయింది. ఎస్ గైస్, మన షార్ట్జీ ఇంజర్డ్ అయిపోయింది. నీ ఇంజురీ అంట, అండ్ చాలా సీరియస్ ఇంజురీ అంట బాస్, మామూలు ఇంజురీ కాదు. అంటే కంపల్సరీ సర్జరీ చేయాలి. అండ్ మేబీ 6 నుంచి 8 మంత్స్ వరకు మన షార్ట్జీ ఇప్పుడు మాయం ఉంటుంది అనమాట. ఎందుకంటే షార్ట్జీ ఇప్పుడు అంటే ఇంజురీ అయిపోయింది, నీ ఇంజురీ. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే మన జేడ్ కార్గిల్ పైన ఒరిజినల్ ప్లాన్స్ ఏముండనో మీద ఒకటి తెలుసు, నేను మీ అందరితో ముందే షేర్ చేసినాను. మన జేడ్ కార్గిల్ ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేయొచ్చని ఇలాంటి మనకి అప్డేట్స్ ఇంతకుముందు వచ్చిండే. బట్ ఇప్పుడు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం, అంటే కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మన జేడ్ కార్గిల్ అంట ఎలిమినేషన్ చేంబర్లో ఒక చేంబర్ మ్యాచ్ లో ఫైట్ చేస్తా లేదంట. చూడండి, ఇప్పుడు మన షార్ట్జీ ఇంజర్డ్ అయిపోయింది. సో షార్ట్జీ ప్లేస్ లో మన జేడ్ కార్గిల్ కి యాడ్ చేయొచ్చు క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో. బట్ మన షార్ట్జీ ప్లేస్ లో వాళ్ళు అల్బా ఫైర్ కి యాడ్ చేసినారు. ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ లో షార్ట్జీ ప్లేస్ లో మన అల్బా ఫైర్ ఫైట్ ఇస్తారనమాట, అంటే ఒక చేంబర్ మ్యాచ్, అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో. సో మన జేడ్ కార్గిల్ గురించి మాట్లాడితే జేడ్ కార్గిల్ పైన ప్రెజెంట్ కోసం ఎలాంటి రూమర్స్ వస్తున్నాయంటే ఎలిమినేషన్ చేంబర్ లో మన జేడ్ కార్గిల్ ఫైట్ చేస్తుందని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో డబ్ల్యూడబ్ల్యూ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం అయితే మన జేడ్ కార్గిల్ ఫైట్ చేయాలి. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఆ ప్లాన్స్ అన్ని మొత్తము స్క్రాప్ చేసేయాలంటే మొత్తము క్యాన్సిల్ చేసేయాలని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో మనం కొంచెం వెయిట్ చేద్దాము, ఏదున్నా ఏది లేకున్నా అది మనకు తెలిసిపోతుంది. బట్ జేడ్ కార్గిల్ లాంటి సూపర్ స్టార్ గాలు ఎలిమినేషన్ చేంబర్లో యూజ్ చేయకపోతే మాత్రం అది మంచిది కాదు. అండ్ మేబీ దాని ఇంకో రీజన్ కావచ్చు, అంటే మన బెక్కీ లించ్ గెలవాలి కదా. సో ఇప్పుడు బెక్కీ లించ్ గెలిచి రియా రిప్లీతో ఫైట్ చేసే ఇలాంటి రూమర్స్. సో ఇప్పుడు బెక్కీ లించ్ గెలవాలంటే మన జేడ్ కార్గిల్ ఓడిపోవాలి. సో మన జేడ్ కార్గిల్ ఇప్పుడిప్పుడే వచ్చి అంటే ఓడిపోతే పిన్ అయిపోతే అది మంచిది కాదు కదా జేడ్ కార్గిల్ కెరియర్ కోసం. సో అందుకనే మేబీ వాళ్ళు ప్లాన్స్ క్యాన్సిల్ చేసినారు అనుకుంటా. సో అందుకనే జేడ్ కార్గిల్ ఎలిమినేషన్ చేంబర్లో చేంబర్ మ్యాచ్ లో ఫైట్ చేస్తా లేదనుకుంటా. సో నా ప్రకారం నాకు ఇట్లా అనిపించింది. సో ఇప్పుడు మీకేమనిపించిందో మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ మీకు ఇంకొక రూమర్ గుర్తుంది కదా, అంటే మన రసల్ మేనియాలో అయితే మన బియాంకా బెలర్ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన షేమస్ గురించి. ఎస్ గైస్, మీరు చాలా మంది అప్పుడప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటారు, అంటే రెగ్యులర్గా చేయరు బట్ అప్పుడప్పుడు కామెంట్ వస్తాయి అన్న షేమస్ రిటర్న్ గురించి అప్డేట్, షేమస్ రిటర్న్ గురించి అప్డేట్ అని. సో చూడండి, షేమస్ రిటర్న్ గురించి మాట్లాడితే, అంటే మీరు షేమస్ కొంచెమైనా ఫాలో చేస్తారంటే మీరు తెలుస్తూ ఉంటుంది. ట్విట్టర్లో మన షేమస్ ఊకుకే మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ గుంథర్ కి ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు. మన షేమస్ గుంథర్ గెలుస్తూనే ఉంటారు, ఎందుకంటే మన షేమస్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ గెలవాలనుకుంటున్నారు. అండ్ ఆ టైటిల్ గెలిస్తే మన షేమస్ బి ఒక జబర్దస్త్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారు. సో అందుకని మన షేమస్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో అందుకని ఊకే గెలుతూ ఉంటారనమాట, అంటే మన గుంథర్కి. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్లాన్స్ ఏందో మొత్తం ఇప్పుడు మీ ముందే ఉంది, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం దాచిపెడతలేదు. సో చూడండి, ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం అయితే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫైట్ చేయాలి గుంథర్తో,
అంటే మీ అందరూ తెలుసు కదా, గుంథర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, మనకి అంటే చాలా మంత్స్ నుంచి మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. బట్ మన బ్రాక్ లెస్నర్ పైన కొంచెం అంటే ఒక పిచ్చి కేసు పడ్డది. సో దానివల్ల మన బ్రాక్ లెస్నర్కి మన WWE ప్రెసిడెంట్ కోసం రిమూవ్ చేస్తుంది, అంటే ప్రెసిడెంట్ కోసం మొత్తం తుడిపోయి ట్రై చేస్తుంది. సో అందుకనే బ్రాక్ లెస్నర్ రాయల్ రంబుల్లో రాలేదు. అండ్ రెసల్ మేనియాలో మన బ్రాక్ లెస్నర్ గుంథర్తో ఫైట్ చేస్తలేరు. ఓకే, సో ఒరిజినల్ ప్లాన్స్ అయితే బ్రాక్ వర్సెస్ గుంథర్దే ఉండే. కానీ దాని తర్వాత మన WWE ఏం ఆలోచించిందంటే మన బ్రాన్ బ్రేకర్ ఒకవేళ రీప్లేస్ చేస్తే ఎట్లుంటుంది అంటే మన బ్రాన్ బ్రేకర్ ఒకవేళ గుంథర్తో ఫైట్ చేసి గుంథర్ ఓడిపిస్తే మంచిగా ఉంటుంది కదా. ఎందుకంటే లాస్ట్ టైం మన బ్రాన్ బ్రేకరే పిన్ చేసినారు మన గుంథర్కి. సో ఆల్రెడీ హిస్టరీ ఉంది ఇలా మధ్యలో. సో అందుకనే బ్రాన్ బ్రేకర్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. సో బ్రాన్ బ్రేకర్ పిన్ చేసినా పిన్ చేయొచ్చు, గుంథర్ ఓడిపోయచ్చు అసలు మేనియాలో అని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. కానీ రీసెంట్లీ ఏమైందంటే మన NXTలో మన బ్రాన్ బ్రేకర్ అండ్ మన బ్యారన్ కోర్బిన్ అంటే న్యూ NXT ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. అండ్ జే ఉసోతో ప్రెసిడెంట్ మన గుంథర్ ఫ్యూడ్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు జే ఉసో వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ జరగాలి కదా మన రెసల్ మేనియాలో. అంటే ఇప్పుడు జే ఉసో అంటే ఇప్పుడు మన గుంథర్తో ఫ్యూడ్ అయిన తర్వాత మన జే ఉసో వర్సెస్ మన జిమీ ఉసో అంటే బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రెసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు జే ఉసో అయితే ఇప్పుడు మన గుంథర్తో ఫ్యూడ్ అయిపోయిన తర్వాత మన జిమీ ఉసోతో ఫ్యూడ్లో కనిపిస్తారు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఓవర్ కరెక్ట్ ఆప్షన్ అంటే ఇప్పుడు ఇలాంటప్పుడు మన గుంథర్తో రెసల్ మేనియాలో ఓవర్ ఫైట్ చేస్తారు. సో అందుకనే ఎక్కువ ఛాన్సెస్ మన షేమస్వే కనిపిస్తుంది. ఎందుకంటే షేమస్ ఆల్రెడీ ట్విట్టర్లో సోషల్ మీడియాలో గెలుతూనే ఉంటారు మన గుంథర్కి. అండ్ ఇప్పుడు మన షేమస్ అంటే మామూలు సూపర్ స్టార్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షేమస్ జబర్దస్త్ సూపర్ స్టార్ మీద కూడా తెలుసు. అండ్ షేమస్ ఒకవేళ గుంథర్కి పిన్ చేసినా మన గుంథర్ది కెరియర్ అంతా డౌన్ ఫాల్ ఏం వెళ్ళలేదు అనమాట. ఎందుకంటే షేమస్ మామూలు సూపర్ స్టార్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకనే షేమస్ వర్సెస్ మన గుంథర్ మ్యాచ్ మనకి రెసల్ మేనియాలో చూడడానికి దొరకొచ్చంట. అండ్ ఒకవేళ ఈ రూమర్ నిజమైతే షేమస్ ఇక చాలా తొందరలోనే అంటే మన ఎలిమినేషన్ చేంబర్ తర్వాత మన షేమస్ ఇక రిటర్న్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రెసల్ మేనియా కంటే ముందు అంటే ఇప్పుడు రెసల్ మేనియాలో గుంథర్తో ఫైట్ చేయాలంటే దానికంటే ముందు వచ్చి ఒక ఫ్యూడ్ అనేది స్టార్ట్ చేయాలి కదా. సో అది స్టార్ట్ చేయడానికి మన షేమస్ చాలా తొందరలోనే వచ్చినా రావచ్చంట. సో చూడండి ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం అయితే బ్రాక్ లెస్నర్ ఉండే గుంథర్తో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ రెసల్ మేనియాలో. దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ అని ఆలోచించినారు, జే ఉసో పేరు ఆలోచించినారు. బట్ జే ఉసో జిమీ ఉసో ఫీడ్ ఇప్పుడు చాలా తొందరలోనే మరొకసారి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇలాంటప్పుడు షేమస్ కరెక్ట్ అని మా WWEకి అనిపిస్తుంది, ఫ్యాన్స్కి అనిపిస్తుంది, రూమర్స్ ఇవే వస్తున్నాయి. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ మేమేం చెప్పలేము, ఒకవేళ బ్రౌన్ బ్రేకర్వి కావచ్చు. ఎందుకంటే WWE అంటే లాస్ట్ టైం బ్రౌన్ బ్రేకర్గా పిన్ చేసిండు కదా మన గుంథర్కి. సో అందుకనే మన బ్రౌన్ బ్రేకర్వి కావచ్చు అని ఇలాంటి రూమర్స్. బ్రౌన్ బ్రేకర్ లేదంటే షేమస్ అంట. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మన గుంథర్తో రెసల్ మేనియాలో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు నెక్స్ట్ రాలో మన జే ఉసో వర్సెస్ గుంథర్ది మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్లో మేబీ జిమీ ఉసో వచ్చి ఆ మ్యాచ్ మధ్యలో ఇంటర్వ్యూషన్ చేయొచ్చు. దానివల్ల మన జే ఉసో ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే ఇప్పుడు బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ ఒకవేళ WWE నిజంగానే ఈ రెసల్ మేనియాలో ప్లాన్ చేస్తుందంటే కంపల్సరీ చాలా తొందరలోనే అంటే ఎలిమినేషన్ చేంబర్ తర్వాత మన జే ఉసో అండ్ జిమీ ఉసోది ఫ్యూడ్ స్టార్ట్ అయిపోతాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ WWE ఈ రెసల్ మేనియా కోసం ప్లాన్ చేస్తే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మన WWE ఈ రెసల్ మేనియా కోసం ప్లాన్ చేసింది, రాక్ వర్సెస్ రోమన్. బట్ ఇప్పుడు మొత్తం గడబడి అయిపోయింది. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఫ్యూడ్ జరిగినప్పుడు కంపల్సరీ ది బ్లడ్ లైన్ రాక్ పైన అటాక్ చేస్తుండే. సో అలాంటప్పుడు జే ఉసో మన రాక్ సైడ్ వచ్చేస్తుండే. అండ్ జే ఉసో జిమీ ఉసో మ్యాచ్ ఏమో రెసల్ మేనియాలో జరుగుతుండే. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మనకి ఇదే రెసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుండే ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం. కానీ ఇప్పుడు మొత్తం ప్లాన్స్ అంతా చేంజ్ అయిపోయింది. రాక్ అండ్ రోమన్ రైన్స్ ఇప్పుడు ఒక్కటైపోయినారు. అండ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి మేబీ రెసల్ మేనియాలో చూడడానికి దొరకవచ్చు. సో అందుకని ఇలాంటప్పుడు మన WWE చూడాలి. అంటే ఇప్పుడు మన WWE ఈ సంవత్సరం కోసమే జే ఉసో వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ ప్లాన్ చేస్తుందా, లేదంటే నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా కోసం ఇప్పుడు దాన్ని కాపాడుతుందా, అది ఇప్పుడు మనకి చాలా తొందరలోనే తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీ ప్రకారం జే ఉసో వర్సెస్ జిమీ ఉసో మ్యాచ్ ఈ రెసల్ మేనియాలో జరిగితే మంచిదా లేదంటే నెక్స్ట్ ఇయర్ గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సామీ జేన్ గురించి. గాయస్ చూడండి, నేను మన దగ్గర రీసెంట్లీ సామీ జేన్ గురించి ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే చూడండి, సామీ జేన్ ఇప్పుడు కంటిన్యూగా చాలా మ్యాచెస్ ఓడిపోతున్నారు. సో అందుకని మేబీ చెప్పలేము మన WWE సామీ జేన్ది ఒక అండర్ డాగ్ క్యారెక్టర్, అంటే ఇంతకుముందు ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ ఉండే. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ తీసుకొస్తున్నాం కూడా. అండ్ ఒకటిసారి అంటే కొన్ని మ్యాచెస్ ఓడిపోయి ఒకటిసారి ఒక మంచి పేరు సంపాదిస్తారు, అంటే ఒక మంచి లెవెల్ వచ్చేస్తారు మన సామీ జేన్ అని నేను మన దగ్గర ఇంతకుముందే అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇంకొక రూమర్ మనకి ఏమని వస్తుందంటే మేబీ మన సామీ జేన్ హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చంట. అండ్ ఇంతకుముందుది మన సామీ జేన్ది హీల్ టర్న్ ఎట్లుండే అంటే మన సామీ జేన్ ఒక్కొక్క పారిపోతుండే, భయపడుతుండే, అంటే ఒక్కొక్క పారిపోతుండే అనే మాట. అంటే చాలా
డర్పోకుండే, చాలా భయపడుతుండే. సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ లేదు కదా. ఇప్పుడు మన సామి జైన్ చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తున్నారు, చాలా మంచి పేరు సంపాదించారు. ఎస్పెషల్లీ ది బ్లడ్ లైన్ వల్ల సామి జైన్ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. సో అందుకనే ఇప్పుడు మన సామి జైన్ ఒకవేళ హీల్ టర్న్ చేస్తే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, అంటే కనీసం భయపడి పారిపోరు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో సామి జైన్ హీల్ టర్న్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. సో మనం కొంచెం చూడాలి, వెయిట్ చేయాలి సామి జైన్ హీల్ టర్న్ ఎట్లుంటుందో. అండ్ ఒకవేళ హీల్ టర్న్ చేస్తే మజానే వస్తుంది, అంటే బాగానే ఉంటుంది, చూద్దాం. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ మన సామి జైన్కి అండర్ డాగ్ క్యారెక్టర్ తీసుకెళ్ళి ఒకటిసారి ఒక మంచి లెవెల్ తీసుకొస్తుందా, లేదంటే హీల్ టర్న్ చేస్తేనే మంచిదా? మీ ప్రకారం అసలు ఏది మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన కోడి రోడ్స్ సెత్ రాలిన్స్ గురించి. ఎస్ గాయస్, మీరు ఒకటి ఇంటే షాక్ అయిపోతారు. ఎలిమినేషన్ చేంబర్ కోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడి రోడ్స్ ముందే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. కానీ ఇప్పుడు మన కోడి రోడ్స్తో పాటు మన సెత్ రాలిన్స్ బి అఫీషియల్లీ అడ్వర్టైజ్, అంటే అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయినారు ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. ఎందుకంటే గ్రేసన్ వాలర్ షోలో, ఎస్ గాయస్, మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో మనకి మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ హ్యాస్ ఏ గెస్ట్ మనకి చూడడానికి దొరుకుతుందంట ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. గాయస్ మీకు అర్థమైందా? ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో గ్రేసన్ వాలర్ది మనకి ఒక గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్స్ అనే ఒక షో చూడడానికి దొరుకుతుంది. అండ్ ఆ షోలో అంటే ఒక హ్యాస్ ఎ గెస్ట్ వస్తారనమాట, అంటే రింగ్లో జరుగుతుంది ఆ షో, మీకు తెలుసు. సో రింగ్లో మన కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ వస్తారు అండ్ చాలా జబర్దస్త్గా ఉంటారనమాట. అంటే మన గ్రేసన్ వాలర్ చాలా జబర్దస్త్గా, అంటే చాలా మంట పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ ఇలా మధ్యలో కొంచెం మంట పెట్టడానికి ట్రై చేస్తారు, నిజంగా చాలా గెలికి పడుస్తారు అనమాట గ్రేసన్ వాలర్. సో అందుకే నాకు హీల్ క్యారెక్టర్ చాలా ఇష్టము. అండ్ హీల్ వల్లనే కదా ఒక హీరోకి అంటే ఒక బెయి ఫేస్కి మంచి పేరు వస్తుంది. సో అందుకే గ్రేసన్ వాలర్ సెగ్మెంట్ అంటే ఇది చాలా జబర్దస్త్గా ఉంటుంది. అండ్ ఓవర్ గర్ల్స్ బాస్, నేను అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మేబీ నిజాం కావచ్చు, ఓవర్ గర్ల్స్ ఈ సెగ్మెంట్కి ఇంటరప్ట్ చేయొచ్చు ద పీపుల్ ఛాంప్, ది బ్రామాబుల్, ద రాక్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అంటే వాళ్ళు వచ్చి అక్కడ అటాక్ చేయొచ్చు కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ పైన. ఎస్ గాయస్, చెప్పలేము అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక రూమర్, ఇది ఒక అప్డేట్ అనమాట. ఎలిమినేషన్ చేంబర్లో కంపల్సరీ మన గ్రేసన్ వాలర్ ఎఫెక్ట్ షోలో కోడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ కనిపిస్తున్నారు. అండ్ ఆ షో రింగ్లో జరుగుతాయి. అండ్ రింగ్లో జరుగుతున్నప్పుడు అందరు ఫ్యాన్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఇంటరప్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎలిమినేషన్ చేంబర్లో మేబీ కానీ ఏమైనా కావచ్చు, ఎందుకంటే వీళ్ళు కన్ఫర్మ్ అయిపోయినారు కోడి అండ్ సెత్ రాలిన్స్. అండ్ బాస్ అంతేకాదు, గ్రేసన్ వాలర్ రీసెంట్లీ 2 మాటలు చెప్పినారు. ఫస్ట్ ఏమని చెప్పినారు అంటే, అసలు ఎలాంటి మనుషులు రా బాబు, అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే రాక్ నువ్వు ప్లీజ్ కమ్ బ్యాక్, అంటే ద రాక్ నువ్వు వచ్చి రోమన్ రేన్స్తో ఫైట్ చేయి, రోమన్ రేన్స్ ది ట్రైబల్ షిప్ క్యారెక్టర్కి నువ్వు ఎండ్ చేయి అని ఒకప్పుడు ఫ్యాన్సే డిమాండ్ చేసినారు. అండ్ ఇప్పుడు మన ద రాక్ రాగానే ఇప్పుడు ఫ్యాన్స్ ఏడుస్తున్నారు, ఫ్యాన్స్ ఏడ్చి కోడి రోడ్స్ కావాలి, మాకు కోడి రోడ్స్ కావాలని చెప్తున్నారు. సో ఏం మనుషులు రా బాబు అని చెప్పి మన గ్రేసన్ వాలర్ రీసెంట్లీ ఇంత పెద్ద మాట చెప్పినారు. సో మీరు ఒకసారి ఆలోచించండి, గ్రేసన్ వాలర్ అంటే ఇలా షో, అంటే మన ఎలిమినేషన్ చేంబర్లో ఈ షో జరిగినప్పుడు గ్రేసన్ వాలర్ ఏ లెవెల్లో మాట్లాడుతారో ఇక మీరే ఆలోచించుకోండి. అండ్ బాస్ అంతేకాదు, గ్రేసన్ వాలర్ ఇప్పుడు రీసెంట్లీ ఇంకో మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే కోడి రోడ్స్కి ద రాక్ అందరి ముందు స్లాప్ ఇచ్చి పడేసినాడు, గుంజి కాన్ బేరీ ఇచ్చేసినాడు. సో నేనైతే అసలుగా సైడ్ కుసకపోతుండే అనమాట, చాలా ఇన్సల్ట్ అయిపోతుండే. సో నేనైతే అసలు సైడ్ కుసకపోతుండే, అంటే చాలా ఇన్సల్ట్ అయిపోయి కొంచెం ఎక్కిస్తున్నారు కోడి రోడ్స్కి. సో నిజంగా ఈ సెగ్మెంట్ ఎలిమినేషన్ చేంబర్లో మామూలుగా ఉండదు బాస్. ఎస్పెషల్లీ ఈ సెగ్మెంట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అయితే నేను నా కోసం అయితే, అంటే స్పెషల్ నేను మన ఎలిమినేషన్ చేంబర్ కోసం ఇప్పుడు చాలా ఎక్సైటెడ్ అయిపోయినాను, ఎందుకంటే నిజంగా చాలా మజా వస్తుంది. ఓకే, అండ్ బిగ్ స్క్రీన్ ఈవెంట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం, నెక్స్ట్ స్మాక్ డౌన్లో మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ద రాక్, రోమన్ రేన్స్, అంటే చూడండి నిజం చెప్పాలంటే అంత పెద్ద మ్యాచెస్ ఏం కన్ఫర్మ్ కాలే కదా చేంబర్ కోసము, అంటే ఎలిమినేషన్ చేంబర్ కోసం. సో ఒకవేళ ఏమైనా పెద్ద మ్యాచెస్ ఏమైనా కన్ఫర్మ్ అయితే అప్పుడు మనం డిసైడ్ చేద్దాం మన బిగ్ స్క్రీన్ ఈవెంట్ గురించి. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మన ఇంకొక రూమర్ ఏమని వస్తుందంటే కోడి రోడ్స్ సైడ్ ఒక లెజెండ్ సూపర్ స్టార్ వచ్చినా రావచ్చు అంట. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ సైడ్ లెజెండ్ అంటే మన ద రాక్ ఉన్నారు, అండ్ కోడి సైడ్ మన సెత్ రాలిన్స్ ఉన్నారు, కరెక్టే. కానీ మేబీ అసలు మేనియా వారికి మేబీ చెప్పలేమంట, ఒక లెజెండ్ సూపర్ స్టార్ కోడి రోడ్స్కి సపోర్ట్ చేయడానికి వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్. అండ్ ఆ లెజెండ్ సూపర్ స్టార్ ఎవరో మీద ఎవరు తెలిసి ఎక్కువ ఛాన్సెస్ మన స్టోన్ కోల్వే కనిపిస్తున్నాయి. స్టోన్ కోల్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఒకటేసారి సోషల్ మీడియాలో రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో మేమేం చెప్పలేమంట అసలు మేనియా వారికి, అంటే మన కోడి రోడ్స్కి సపోర్ట్ చేయడానికి ఒక లెజెండ్ సూపర్ స్టార్ కోడి సైడ్ వచ్చినా రావచ్చు. కానీ ఇది ప్రెజెంట్ కోసం జస్ట్ రూమరే,
నిజం చెప్పాలంటే జస్ట్ ఇది ఒక రూమరే, అండ్ దీనిపైన ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ రూమర్స్ ఏమైనా వస్తే, ఏమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన గుంథర్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన గుంథర్ రోమన్ రేన్స్ సైడ్ మాట్లాడినారు, రోమన్ రేన్స్ కి సపోర్ట్ లో మాట్లాడినారు. అండ్ మన గుంథర్ ఏమన్నారు అంటే, చూడండి రోమన్ రేన్స్ కి అందరూ అంటే ఒక పార్ట్ టైం సూపర్ స్టార్, ఎక్కువ కనిపించడు అని చాలా మంది ఎక్కిరిస్తుంటారు రోమన్ రేన్స్ కి. కానీ నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ చాలా తక్కువ, అంటే కొంచెం తక్కువ కనిపించిన రోమన్ రేన్స్ ఫ్యూడ్ అండ్ రోమన్ రేన్స్ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే తక్కువ కనిపించినా సరే, కానీ రోమన్ రేన్స్ వచ్చినప్పుడు, ఆ ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పుడు అండ్ ఆ మ్యాచ్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ పైన అందరిది ఫోకస్ ఉంటుంది అండ్ అందరూ ఆ మ్యాచ్ చూస్తారు. అండ్ రోమన్ రేన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లోనే జరుగుతుంది. సో నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ చాలా తక్కువ వచ్చినా సరే ఒక క్వాలిటీ ఉంటాయన్నమాట రోమన్ రేన్స్ ఫ్యూడ్లో. సో అందుకనే రోమన్ రేన్స్ చాలా తక్కువ కనిపించిన రోమన్ రేన్స్ ఫ్యూడ్, రోమన్ రేన్స్ మ్యాచెస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని మన గుంథర్ సపోర్ట్ చేసిన. నిజంగానే గుంథర్ కరెక్ట్ చెప్తున్నారు. అంటే రోమన్ రేన్స్ చాలా తక్కువ కనిపించినా, కానీ రోమన్ రేన్స్ వచ్చినప్పుడు అందరు ఆ షో చూస్తారు. రోమన్ రేన్స్ వచ్చినప్పుడు అంటే రోమన్ రేన్స్ మ్యాచ్ జరిగినప్పుడు అందరు ఫ్యాన్స్ ఆ మ్యాచ్నే చూస్తారు. మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ జరుగుతుంది, అందరు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ ఆ మ్యాచ్ పైన ఉంటుంది. సో ఎక్కడనో మన గుంథర్ కరెక్టే మాట్లాడినా, కరెక్టే సపోర్ట్ చేసినారు రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు ఈ మన గుంథర్ మాటల పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో నేను ఎందుకు క్లియర్లీ చెప్పినాను, ద రాక్ రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేసినాను. సో అసలు మ్యాటర్ ఏందంటే చూడండి, రీసెంట్లీ ఏమైందంటే మీద ఒకటి తెలుసు కదా, అంటే మన ద రాక్ అండ్ రోమన్ రేన్స్ రెసల్మేనియా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎరీనా నుంచి బయటికి వెళ్తున్న వీడియో చాలా వైరల్ అయింది. సో అదే వీడియోకి ద రాక్ సోషల్ మీడియా అంటే రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినారు. అండ్ ద రాక్ దాని కింద ఏమని రాసినారు అంటే, మేము జంగల్లో అడుగు పెడితే, అంటే మేము అంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ అంటే వీళ్ళు అడవిలో అడుగు పెడితే అంట మామూలుగా ఉండదంట. అండ్ ఇలా జోలికి వస్తే అప్పుడు ఇమీడియట్ రియాక్షన్ వస్తుందంట. అండ్ యువర్ ఇక్కడ ఒక బ్యాడ్ వర్డ్ ఉంది, బట్ యువర్ లిటిల్ ఫ్రెండ్స్ అంటే కొడి రోడ్స్కి క్లియర్లీ వార్నింగ్ ఇస్తున్నారు. ద రాక్ కొడి రోడ్స్కి ఇచ్చి పడేసినారు ఈ పోస్టులో. సో ద రాక్ ఏమంటున్నారు అంటే, అసలు మెయిన్ ఏంటంటే నీ ఫ్రెండ్స్ అంటే నీ లిటిల్ అంటే చిన్న ఫ్రెండ్స్ అండ్ నీ మొత్తం క్రై బేబీస్కి కొంచెం బి ఐడియా లేదన్నమాట. అంటే ఇప్పుడు ఏమొస్తుందో మీ ముందు దాని గురించి మీకు కొంచెం బి ఐడియా లేదు. ద వరల్డ్ ఆన్ నోటీస్ అని చెప్పేసినారు. అండ్ పీపుల్ ఛాంప్ ప్లస్ ట్రైబల్ చీఫ్ అని రాసినారు. సో చూడండి, కావాలంటే ద రాక్ అంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ అని రాయొచ్చు, లేదంటే పీపుల్ ఛాంప్ అండ్ రోమన్ రేన్స్ అని రాయొచ్చు. బట్ మన ద రాక్ ఇక్కడ ఏమని రాసినారంటే పీపుల్ ఛాంపియన్ ప్లస్ ట్రైబల్ చీఫ్ అంట. అంటే మేము ఇద్దరం కలిసి ఇప్పుడు చూపిస్తామన్నట్టు ఒక టైప్లో రాసినారన్నమాట ఈ పోస్ట్లో. సో పీపుల్ ఛాంప్ అని ఎక్నాలెడ్జ్ చేసుకున్నారు అండ్ ట్రైబల్ చీఫ్ అనేవి ఎక్నాలెడ్జ్ చేసినారు. అండ్ ఇప్పుడు ద రాక్ రోమన్ రేన్స్కి ట్రైబల్ చీఫ్ అని ఎక్నాలెడ్జ్ చేస్తున్నారంటే ప్రెజెంట్ కోసం వీళ్ళు చాలా అంటే చాలా కలిసిపోయినారన్నమాట. అంటే ఇది ప్రెజెంట్ కోసం ఇది జస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్, ముంగట ఇంకా చాలా ఉంటుంది. మీరు చూడండి, ముందు ఉంది ముసలి పండుగ, ఇంకా చాలా ఉంటాయన్నమాట. కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో మనకి అది ఈ సంవత్సరం అయినా సరే, లేదంటే నెక్స్ట్ ఇయర్ అసలు మెయిన్ అయినా సరే, బట్ కంపల్సరీ మనకి ఇన్ ఫ్యూచర్లో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ చూడడానికి. అంటే ఇదే సంవత్సరం జరుగుతుండే, బట్ ఫ్యాన్స్ వల్ల కోడి క్రై బేబీస్ వల్ల మొత్తం గడబడైపోయింది. బట్ ఇప్పుడు ఈ సంవత్సరం లేదంటే నెక్స్ట్ ఇయర్ మ్యాచ్ జరుగుతుంది. సో అందుకని ప్రెజెంట్ కోసం ఇది అంతా ఎక్నాలెడ్జ్మెంట్. దాని తర్వాత ఇంకా చాలా ఉంటుంది. సో ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ఇప్పుడు కలిసి మొత్తం హంగామా చేస్తారంట. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో ద రాక్ అండ్ రోమన్ రేన్స్ సెగ్మెంట్ మామూలుగా ఉండదు, చాలా జబర్దస్త్గా ఉంటుంది. అండ్ ఆ సెగ్మెంట్ని బట్టి ఇక మనకు కొంచెం ఐడియా వస్తుంది, అంటే వీళ్ళు చాలా క్లోజ్ అయిపోయినారా, అంటే వీళ్ళు ఇలా ట్యాగ్ టీమ్ చాలా జబర్దస్త్గా ఉంటుంది ఏందా అని మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో బాస్ ఈ వీడియో, సో బాస్ అంతేకాదు అంటే ఈ వీడియో ఎక్కడ వరకు ఉండే, బట్ ఈ రోజు మన రాధ్యాడ్ గేమర్ ఛానల్లో మన బ్రేవ్ వార్డ్ స్టోరీ ఎపిసోడ్ వచ్చేస్తుంది. అంటే ఈ వీడియో తర్వాత నేను ఇప్పుడు ఆ వీడియో ఇంకెళ్ళనే అంటే పని చేస్తాను, వర్క్ చేస్తాను. సో ఈరోజు నైట్ అంటే 8 వరకు వచ్చేస్తాను అనమాట. సో మీరు కంపల్సరీ మన బ్రేవ్ వార్డ్ స్టోరీ ఎపిసోడ్ని ఎంజాయ్ చేయండి మన రాధ్యాడ్ గేమర్ ఛానల్. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడ వరకు ఉంటే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.